మన బ్రహ్మోస్ మిసైల్ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన మిసైల్ ఎలా అయింది? అసలు బ్రహ్మోస్ మిసైల్ ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి లాంచ్ సిగ్నల్స్ కమాండ్ సెంటర్ నుంచి రాగానే లాంచ్ వెహికల్ ఆ టార్గెట్ ని లాక్ చేసి మిసైల్ ని ఫైర్ చేస్తుంది. లాంచర్ లో ఉన్న కంప్రెస్డ్ గ్యాస్ మిసైల్ ని గాల్లోకి ఎగిరేలా చేస్తుంది. వెంటనే మిసైల్ థ్రస్టర్స్ ద్వారా తన వెళ్లాలనుకున్న దిశ వైపు తిరుగుతుంది. మొదటి దశలో బూస్టర్ ఇంజిన్ సూపర్ సోనిక్ స్పీడ్ కి పుష్ చేసి మిసైల్ నుంచి విడిపోతుంది. రెండవ దశలో ఇంటర్నల్ గా ఉండే ఏవియేషన్ ఫ్యూల్ ట్యాంక్ ఆధారంగా పనిచేసే లిక్విడ్ ర్యామ్ ఇంజిన్ టర్న్ ఆన్ అయ్యి మిసైల్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఇక బ్రహ్మోస్ యొక్క నోస్ భాగంలో దీని వార్ హెడ్ ఉంటుంది. ఇది సుమారుగా 300 కేజీల పేలోడ్ ని మోసుకెళ్లగలదు. సాధారణ ఎక్స్ప్లోజివ్స్ ని కాకుండా ఇది మినియేచరైజ్డ్ న్యూక్లియర్ వార్ హెడ్ ని సైతం మోసుకెళ్లగలదు. బ్రహ్మోస్ లాంచింగ్ కేవలం నేల మీద నుంచే కాదు, ఇది ఒక జెట్ ప్లేన్ నుంచి లేదా ఒక అండర్ వాటర్ సబ్మెరైన్ నుంచి అలాగే ఒక వార్ షిప్ నుంచి కూడా దీన్ని లాంచ్ చేయడానికి వీలవుతుంది. బ్రహ్మోస్ ఒక ఫైర్ అండ్ ఫర్గెట్ టైప్ మిసైల్, అంటే ఇది ఒక్కసారి లాంచ్ చేసిన తర్వాత దీన్ని ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. తనంతటి తానుగా మ్యాక్ 3 స్పీడ్ అంటే సుమారుగా 3700 కిలోమీటర్ల వేగంతో టార్గెట్ ని రీచ్ అవుతుంది. బ్రహ్మోస్ ఉండే ఒక ప్రత్యేకత, ఇది కేవలం 10 నుంచి 15 అడుగుల ఎత్తులో కూడా ఎగరగలదు. దీనివలన ఇది ఎనిమీస్ రేడార్స్ కి అస్సలు దొరకదు. ఇది టార్గెట్ ని రీచ్ అయ్యేటప్పుడు ఒకవేళ ఎనిమీస్ డిఫెన్స్ సిస్టమ్స్ దీనిపై అటాక్ చేస్తే ఇది సూపర్ సోనిక్ స్పీడ్స్ లో కూడా ఎస్ మనూవర్ అనే ఒక కాంప్లెక్స్ జిగ్జాగ్ మోషన్ ని పర్ఫార్మ్ చేసి ఎనిమీస్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కన్ఫ్యూజ్ చేయడం. ఇక ఆ టార్గెట్ తప్పించుకోవడం అనేది అసాధ్యం.